పాలనపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సంస్కరణలు తీసుకురావడమే కాదు, అవి ప్రజలకు ఎలా ఎంత మేరకు చేరుతున్నాయి, అమలు చేయడంలో అధికారులు ఎలా వ్యవహరిస్తున్నారు, వీటన్నిటిపై సీఎం స్వయంగా దృష్టి పెట్టారు. కృష్ణా జిల్లా పర్యటనలో రైతు సమస్యలపై వాస్తవ పరిస్థితిని తెలుసుకున్నారు. ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదంటూ అధికారుల్ని హెచ్చరించారు ముఖ్యమంత్రి. అధికారుల అలసత్వాన్ని బట్టబయలు చేశారు సీఎం చంద్రబాబు. కృష్ణా జిల్లాలో పర్యటించిన చంద్రబాబు గంగూరులో రైతు సేవా కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం రైతు సేవా కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని పరిశీలించారు. ధాన్యం నింపి ఉన్న ట్రాక్టర్ చుట్టూ తిరిగి గన్నీ బ్యాగులను పరిశీలించారు. రైతులకు ఇచ్చిన గన్నీ బ్యాగులకు రంధ్రాలు ఉండడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు అలసత్వం వీడాలని సూచించారు చంద్రబాబు. ఇప్పుడు ముందుగా చెప్పి వచ్చా, ఈసారి ఆకస్మిక తనిఖీలు చేస్తానని అధికారులకు హెచ్చరించారు. 14%, 15% IVRS లో గోను సంచులు బాగాలేవని వచ్చింది. హైయెస్ట్ కంప్లైంట్ ఆన్ సంచులు, గన్నీస్ బ్యాగ్స్. ఇక్కడికి వస్తే చూస్తే నాకు కనపడ్డాయి. కాళ్లలో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళాను, చూశాను, రంధ్రాలు ఉన్నాయి, క్వాలిటీ లేదు, రంధ్రాలు ఉన్నాయి, క్లియర్. మీరు బ్లైండ్గా పనిచేయద్దండి. మీరు కూడా ఇప్పుడు నేను వచ్చాను, మా వాళ్ళకి అడిగాను, నేను చూశాను, నేను చూస్తే రంధ్రాలు పడితే కనపడిస్తే మీకు కనపడలేదా? దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు సీ, దిస్ ఈజ్ వేర్ యూ హ్యావ్ టు డూ ఎక్సర్సైజెస్ ప్రాపర్లీ. అందుకే నేను ఈరోజు వచ్చింది అప్రమత్తం చేయడానికి. అలాగే రైతు సేవా కేంద్రంలో ధాన్యాన్ని ఎలా కొనుగోలు చేస్తున్నారు, తేమ శాతం ఎలా పరీక్షిస్తున్నారు, పోర్టల్లో ఎలా అప్లోడ్ చేస్తున్నారు అనే విషయాలను స్వయంగా తెలుసుకున్నారు చంద్రబాబు. ప్రభుత్వం ధాన్యం సేకరణ కోసం జరిగిన ప్రాసెస్ మొత్తం అయిన తర్వాత రైతు సెల్ ఫోన్ కు వచ్చిన మెసేజ్ ఓపెన్ చేసి సీఎం స్వయంగా చదివి వినిపించారు. ధాన్యం సేకరణ పోర్టల్లో మరిన్ని మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధికారులకు సూచించారు చంద్రబాబు. అలాగే రైతు ఎకరాకు ఎంత పంట పండిస్తున్నారు అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎగ్జాక్ట్ గా లెక్కలు చెప్పకపోవడంతో ట్రెడిషనల్ వర్క్ చేయొద్దని అధికారులకు సూచించారు సీఎం. మీకంతా కూడా మీరంతా ట్రెడిషనల్గా ఉన్నారు. ఇంకా టెక్నాలజీ వచ్చినాక ఈరోజు ఏ ఫార్మర్కి ఎంత ప్రొడక్టివిటీ పెరిగిందో చెప్పగలుగుతాను నేను. హిస్టారికల్ డేటా ఉంటే ఏ గ్రామంలో ఎంత ప్రొడక్టివిటీ పెరిగింది, ఎంత ఖర్చు అవుతా ఉంది, ఖర్చు ఎట్ట తగ్గిస్తాం, ఆదాయాన్ని ఎట్ట పెంచుతాం, అది నేను చేసే ఎక్సర్సైజ్. మీరు ఇంకా ట్రెడిషనల్గా ఊహించుకుంటున్నాం అవి కాదు, ఫిగర్స్ ఉన్నాయి మీ దగ్గర. యూ హ్యావ్ టు ప్రిపేర్ దట్ టైప్ ఆఫ్ అనలిటిక్స్ ఇన్ ది సిస్టమ్ ఇట్ సెల్ఫ్. ఇదే క్రమంలో కృష్ణా జిల్లాలో జరుగుతున్న రోడ్ల మరమ్మతుల పనులపై ఆరా తీశారు సీఎం. పనులు ఎంత స్పీడ్ గా జరుగుతున్నాయి, డెడ్ లైన్ లోపు పనులు కంప్లీట్ అవుతాయా అనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి.